నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జూన్ 2వ తారీఖు గురువు యొక్క మార్పు జరగబోతుంది. కర్కాటక రాశిలోకి గురువు వెళ్ళబోతున్నారు. అయితే ఈ సంవత్సరం అతిచారం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అతిచారం అనేది మరికొన్ని రోజుల్లో ఉంటుంది. సింహరాశిలోకి కూడా వెళ్తారు. కాకపోతే ఇప్పుడు ఆయనకి ఉచ్చ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడం ద్వారా ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాము. అయితే ఈ మేషరాశికి ఇది, వృషభ రాశికి ఇది అని కాకుండా నేను అడగాలనుకున్నటువంటి పద్ధతి ఏమిటి అంటే, గురువు అంటేనే రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి ఆయనకి. ఆయన సొంతింటికి కారకుడు అని చెప్తారు. ఆడవాళ్ళకి వివాహం అవ్వాలంటే గురుబలం చూస్తారు. తర్వాత విద్యకి కూడా ఖచ్చితంగా గురువుని చూస్తూ ఉంటారు. జాబ్కి కూడా గురువుని ఎంత శని అయినప్పటికీ గురువుని కూడా ఇట్లా రకరకాల పోర్ట్ఫోలియోస్. సంతానానికి డెఫినెట్గా అతనే. సో మరి ఈ భావాల గురించి మరి ఈ కోరికల గురించి నేను గురువు ఏ రాశుల వాళ్ళకి ఈ అనుగ్రహం ఉండబోతుంది అనేది అడగాలి అని అనుకుంటున్నాను. ముందుగా మొదలు పెట్టుకుంటే జాబ్. ఇవాళ రేపు మనం చూస్తున్నాము, ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నారు. నిరుద్యోగుల్ని బొద్దింకలతో పోలుస్తూ ఉన్నారు కొంతమంది. అది నిజంగా చాలా బాధాకరం, చాలా వైరల్ అవుతుంది బయట. సరే, అయితే ఈ గురువు మార్పు రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి? తప్పకుండా అమ్మ, మీరు అన్నటువంటిది వాస్తవానికి వృత్తికారకుడు శనైశ్చరుడు వాస్తవానికి కూడా. కానీ గురువు అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ గురువు వస్తే ప్రదేశ మార్పులు కావచ్చును, ఉన్నటువంటి జాబ్లో పొజిషన్ చేంజ్ అనేటువంటిది ఉంటుంది. సో శనైశ్చరుడు ఏమిటి అంటే, ఉన్న పొజిషన్ను ఏమైనా డౌన్ఫాల్ చేయడం కానీ, ఉన్న పొజిషన్లో మనకేమైనా ఇబ్బందులు క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కానీ పెడతాడు. కానీ గురువు అంటే శుభకారకుడు. మీరు అన్నటువంటిది ఉన్నత విద్యలకు గురువు అధిపతి. విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా వాస్తవానికి గురువుది, కేతువుది బలం ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా సంతానకారకుడు. గత ఇయర్లో చూసుకుంటే 2025లో మిథున రాశి వారికి గురువు ఇచ్చినటువంటి ఫలితం ఏమిటి అంటే, ఒక వివాహము, సంతానము. లేదా మిథున రాశి వారికి సంబంధించినటువంటిది పిల్లలకు వివాహాలు చేయడం కానీ. ఇప్పుడు మిథున రాశి వారి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకైనా కూడా అది వర్తిస్తుంది. పిల్లలకు ఉన్నత చదువులో, పిల్లల యొక్క మన వివాహానికి సంబంధించిందో ఇలాంటి ఏదైనా. ఎట్ ద సేమ్ టైం 2024లో వృషభానికి వచ్చింది. వృషభం వారికి కూడా అది లగ్నాత్ గురువు రావడం ద్వారా పంచమ స్థానము వారికి ఇచ్చే రిజల్ట్ వారికి ఇచ్చింది, సంతానం కలగటం. ఎస్, అంతకు ముందు 2023లో మేషం. సో ఇట్లా ముఖ్యంగా మొట్టమొదటిది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే ఉదాహరణ గురువు మార్పు ఇట్లా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన రాశులలో నా రాశి కూడా ఉంది. నాకు పుత్ర ప్రాప్తి ఆయనే కలిగించారు అనేది ఖచ్చితంగా కరెక్ట్గా, భలే యాక్యురేట్గా తెలియజేశారు. వెరీ నైస్. తప్పకుండా అమ్మ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అనేటువంటిది ఈ గురువు యొక్క మార్పు వల్ల ముందుగా మేషరాశి వారికి ఒకంత 2-3 నెలల నుండి మానసిక స్ట్రెస్ ఉన్నది. ఉద్యోగము వదిలేయడం కానీ, ఉద్యోగంలో ఏమైనా ఉన్నతం వైపుగా ఉండేటువంటి బేసిక్స్ అయితే ఉన్నవి. బట్ నేను చెప్పేది ఏంటంటే, వ్యక్తిగత జాతకంలో ఒకవేళ వీరు మంచి దశ అంతర్దశలలో ఉంటే మాత్రం ఇది ప్లస్ అయ్యే పరిస్థితే ఉంటుంది. సో మీకు వ్యక్తిగత జాతకరీత్యా కొంచెం ఏమైనా గ్రహస్థితి బాగాలేదు, నీచబడినటువంటి గ్రహము లైక్ ఏదైనా నడుస్తూ ఉంటే దాని ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది. మేషరాశి వారికి బాగుంది, అరే నాది ఎందుకు బాగాలేదు అని ఆలోచించవద్దు. ఇక్కడ మళ్ళీ వ్యవహారిక నామము కూడా. ఇప్పుడు ఉదాహరణకు మీది అనిలు, ఇది మేషరాశిగా చెప్తాం. లేదా లక్ష్మి మేషరాశి. అదేవిధంగా లైక్ లక్ష్మణు అంటే చెప్పేది ఇది లాలీలులే ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు. మరి మీది మేషరాశి అయ్యి ఉండి మీ పేరు ఒకవేళ రమేషో, సురేషో, నవీనో అయితే మళ్ళీ వ్యవహారిక నామం వేరే ఉంటుంది. వ్యవహారిక నామము లైక్ గ్రహచారము, గోచారం అనేది రెండు కళ్ళ లాంటివి. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్న సత్యం. రెండు కళ్ళలాగా చూసుకోవాలి ఖచ్చితంగా. కనుక మేషరాశి మరి ఏ రాశుల వాళ్ళకి గురు మార్పు రీత్యా ఉద్యోగ ప్రాప్తి అని ఉంటుంది, లేకపోతే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళటం అనేది ఉంటుంది? మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి పొజిషన్ మాత్రం చేంజ్ కాబోతున్నది. ఇది అక్షర సత్యం.
ఇక వారి గ్రహస్థితిని వారు చూసుకోవాలి. ఇక రెండవది వృషభ రాశి వారికి ఒక బరువు బాధ్యతలు పెరగబోతూ ఉన్నవి. బరువు బాధ్యతలు అంటే ఉదాహరణకు ఒక ఏమని చెప్పాలి, ఒక ముగ్గురు మన కింద లేబర్లు పనిచేస్తున్నారు అనుకుందాం. ఉదాహరణ 10 మంది లేబర్లు ఆడే పరిస్థితి ఉంటుంది. సో వర్క్ ప్రెషర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఒక పొజిషన్ చేంజ్ కానీ మనకంటూ మనం కష్టపడినటువంటి ఫలితానికి ఒకంత లాభం జరిగేటువంటి పరిస్థితి 100% ఉంటుంది. ప్లస్ అనే చెప్తున్నారు. ప్లస్సే. సో ఇక మళ్ళీ మిథున రాశి వారికి గురువు యొక్క మార్పు వల్ల ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి, కానీ బ్యాడ్ ఈవెంట్స్ ఉంటాయి, గుడ్ ఈవెంట్స్ అయితే లేవు. గన్ షాట్. అటు పిమ్మట కర్కాటకం ఖచ్చితంగా గుడ్ ఈవెంట్సే. కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు. ఎలాంటి మార్పులు అంటే పొజిషన్ చేంజ్, ప్రదేశాలే మారవచ్చును. ఇక సింహరాశి వారికి కూడా సుమారుగా కూడా ప్రదేశ మార్పులే ఉంటవి, పొజిషన్ చేంజ్ ఉన్నవి. ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పు వీరికి కూడా ఉన్నవి. మంచి ఉన్నవి, చెడు కాదు, మంచి ఉన్నవి. చెడు మిథునం బాలేదు అంతే. సింహరాశి వారికి బాగానే ఉన్నది. డోంట్ వరీ. సింహరాశి వారు. కన్యారాశి వారికి ఖచ్చితంగా కూడా ప్రదేశ మార్పులు, ఖచ్చితంగా ఉద్యోగంలో మంచి పొజిషన్ చేంజ్ మాత్రం కనబడుతున్నది, నో డౌట్ కన్యారాశి వారికి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మాట, కన్యారాశి వారికి అష్టమ శని ఎంటర్ కాబోతున్నది కమింగ్ సూన్లో. సో సీక్రెట్ విషయాలు ఏమైనా ఉంటే బయటపడడాలు, కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. దానికి సంబంధించింది మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోండి. ఆగస్టు తర్వాత 6లు అయితే ఉన్నవి, బీ కేర్ఫుల్. అటు పిమ్మట తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు, స్థాన చలనం ఉన్నది. ఇక్కడ అష్టమ శని వస్తే రాబోయే రోజులలో ఇక్కడ సప్తమ శని రాబోతున్నాడు. ఎవరికి? తులారాశి వారికి. గురువు 10వ భావంలో ఉన్నాడు. 10వ భావంలో ఉన్న గురువు వీరికి మైనసే ఇస్తాడు, పెద్దగా ప్లస్ ఇవ్వడు ఖచ్చితంగా కూడా. కానీ ఉద్యోగ మార్పిడి ఉంటుంది. ఈ ఉద్యోగ మార్పిడి వల్ల మానసిక స్ట్రెస్ ఉంటుంది, మైనసే, పెద్ద ప్లస్ ఏం లేదు. కానీ శనేశ్వరుడు యొక్క ఆగస్టు సెప్టెంబర్ దాటిన తర్వాత కొంతమేర వీరిని పొజిషన్ చేంజ్ చేస్తాడు. పొజిషన్ చేంజ్ అంటే ఉన్నటువంటి జాబ్లో పొజిషన్ చేంజ్ కావచ్చును, వీరు ఉంటున్నటువంటి ప్లేస్ చేంజ్ కావచ్చును. అది వారి వ్యక్తిగత జాతకాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వృశ్చికం. ఆల్రెడీ వీరికి జాబ్ లాస్. వృశ్చిక రాశి వారికి మ్యాక్సిమం మే నెలలోనే జాబ్ లాస్ అయిపోయి ఉండాలి. మే జూన్లో కన్ఫామ్గా జాబ్ లాస్ ఉంటుంది. కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇక ధనస్సు రాశి వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అవ్వడము, ఉద్యోగంలో స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అసలు ఈ ఉద్యోగం నేను చెయ్యొద్దు, నాకు అవసరం లేదు ఈ ఉద్యోగము అనేటువంటి విధంగా అనిపించడము. గత 2 నెలల నుండి అయితే తీవ్రంగా వీరు బాగా ఆలోచించేటువంటి పరిస్థితులలోనే ఉన్నారు ఈ యొక్క ధనస్సు రాశి వారు. మీకు మైనసే ఉన్నది ఈ ఉద్యోగ గురువు యొక్క మార్పు వల్ల. అటు పిమ్మట మకర రాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగ మార్పిడి 100కు 200% ప్లస్ స్థానచలనం. సప్తమ స్థానంలో గురువు రావడం. ఎప్పుడైనా ఏ గ్రహము సప్తమ స్థానంలో వస్తుందో ఖచ్చితంగా మనం ఉంటున్న ఇల్లు చేంజ్ అని అవుతాం, జాబ్ చేంజ్ అని అవుతాం, జాబ్లో మంచి పొజిషన్కైనా వెళ్తాం. ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి వారు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ లేదా టీమ్ లీడర్ కానీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మకర రాశి వారికి కష్టానికి పడినటువంటి ఫలితం లభించబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటు పిమ్మట కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా 2025 జూన్, జూలై, ఆగస్టు నుంచి అసలే బాగాలేదు. రాబోయే రోజులలో కూడా నవంబర్ దాకా కూడా బాగుండదు. ఇది రాసి పెట్టుకోండి. ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగంలో 1 నెల చేసి మానేయడము, 2 నెలలు చేసి మానేయడము, లేదా వాడు సరిగ్గా జీతం ఇవ్వకపోవడాలో ఇవే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మీ టైం వృధా, ఇటు ఎదుటి వ్యక్తి జీతం ఇవ్వకపోవడము, ఇలాంటి సందర్భాలే ఉండే ఛాన్సెస్ ఉన్నవి. అటు పిమ్మట అయితే ఇక్కడ కుంభరాశి వారు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి సందర్భాలలో కుంభరాశి వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మీనరాశి వారికి ఖచ్చితంగా పంచమ స్థానంలో గురువు కనుక లక్ష్మీ స్థానమే. పాపం 2022 ఆగస్టు నుంచి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లేక, ఉద్యోగం ఉండి చాలా అన్ని రకాలుగా లాస్ అవుతూ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా రేపు జూన్ 2వ తారీఖు నుండి నవంబర్ ఎండింగ్ లోపు మీకు ఒక పొజిషన్ మాత్రము గురువు ఇచ్చే పోతాడు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా మరి వీళ్ళందరికీ కూడా సానుకూల ఫలితాలు ఉండటానికి మిగతా
ఇబ్బంది పడే వాళ్ళకి సానుకూల ఫలితాలు ఉండడానికి ఎటువంటి రెమెడీస్ చేస్తారు? రెమెడీస్ అంటే అమ్మ వాస్తవానికి కూడా గోచార రీత్యా మనం మన యొక్క జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1-2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రహచారము వేరు, గోచారం వేరు. గోచారంలో మనకు గ్రహాలు మారుతాయి, కానీ గ్రహచారంలో గ్రహాలు మారవు. కనుక మన గోచార రీత్యా ఉన్నటువంటి దశ అంతర్దశలను మనం చెక్ చేసుకొని నడిచే దశ అంతర్దశలలో ఓకే, ఆరోగ్యమా, వివాహమా, ఉద్యోగమా, రావాల్సిన డబ్బు రావడమా, ఇవేమిటి అనేటువంటివి మనం చూసుకొని దానికి సంబంధించినటువంటి గ్రహం అధిపతి ఎవరు, దాని ప్రత్యాధిపతి ఎవరు, వాటికి సంబంధించి ఖచ్చితంగా కూడా జపమో, దానమో, హోమమో మన శక్తానుసారం మనం చేసుకోవడం ద్వారా మనకు 100% రిజల్ట్ వస్తుంది. మరి గోచారంలో గ్రహాలు మారుతున్నవి ఇక్కడ. మరి మారే అటువంటి సందర్భాలలో కొన్ని రెమెడీస్ పనిచేస్తాయి, కొన్ని రెమెడీస్ పనిచేయవు. పనిచేయని రెమెడీస్ ఎట్లా పనిచేయవు? వీరి జాతకంలో బాధకుడి యొక్క దశ నడుస్తుంటే గోచారంలో ఇవి పనిచేయవు. కనుక మనకు బ్యాడ్ నేమ్. కనుక నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ జాతకాన్ని చెక్ చేసుకోండి. గురువు అంటే గురువారం పసుపును దానంగా ఇవ్వడం, పసుపు రంగు యొక్క రక్షను కట్టుకోవడం, గానుగాపూర్ దత్తాత్రేయ స్వామిని ఏమైనా దర్శించడం కావచ్చును, అదేవిధంగా దత్తస్తవం చదువుకోవడం కానీ ఇలాంటివి చేసుకోండి. ప్రతి గురువారం గణపతికి 4 అరటిపళ్ళను దానంగా ఇవ్వండి, ఎల్లో రంగు వస్త్రాలను ధరించండి, గంధం బొట్టు పెట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. రైట్, చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ్.